యుద్ధానికి సిద్ధపడ్డ భారతదేశం. మోడీ ఏమన్నారు? పాకిస్తాన్ దీన్ని ఎలా తీసుకుంది? ఇండియన్ ఆర్మీ సిద్ధపడిందా? అవును, కాశ్మీర్ దాడి తర్వాత మోడీ విజృంభించారు. ఆ దెబ్బకి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆగ్రహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పాటికే పాకిస్తాన్ టెర్రరిస్ట్ కమాండర్ అల్తాఫ్ లల్లీ మరణించాడు. అసలేమయ్యింది? ఏంటి విశేషాలు తెలుసుకుందాం రండి. పూర్వం మొహమ్మద్ గోరీ అనే ఓ కిరాతకుడు 16 సార్లు పృథ్వీరాజ్ చౌహాన్ పై దాడి చేశాడు. 16 సార్లు కుక్క దెబ్బలు తిని పృథ్వీరాజ్ కాళ్ల మీద పడి శరణు వేడాడు. పృథ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు మొహమ్మద్ గోరీకి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు. కానీ 17వసారి మొహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ ని ఓడించి బంధించి నానా చిత్రహింసలు పెట్టాడు. దీనికి బట్టి మీకేం అర్థమయ్యింది? ఒకసారి ప్రాణభిక్ష పెట్టడం ధర్మం, 2 సార్లు ప్రాణభిక్ష పెట్టడం అంటే అది మన దయ. కానీ 3, 4 సార్లు కూడా ప్రాణభిక్ష పెట్టడం మూర్ఖత్వం అవుతుంది. ధర్మానికి కట్టుబడి పృథ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు గోరీని వదిలేస్తే ఆ మంచితనమే పృథ్వీరాజ్ ని కాటేసింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవ కూడా అలాంటిదే. ఎన్ని దారుణాలో, ఎన్ని కుట్రలో చెప్పక్కర్లేదు. ఇవాళ కాకపోతే రేపో ఎల్లుండో చిట్ట చివరికి యుద్ధం జరగాల్సిందే. వాళ్ళో మనమో తేలాల్సిందే. లేకపోతే ఎన్నిసార్లు మనం ఊరుకున్నా పాకిస్తాన్ మనల్ని గెలుకుతూనే ఉంటుంది. అసలు కూడుకి కూడా దిక్కులేని ఈ పాకిస్తాన్ వాళ్ళ పిల్లలకు మాత్రం అప్పుడే గన్నులిచ్చి టెర్రరిస్టులు చేస్తుంది. అసలు ఏ దిక్కు లేకుండానే భారత్ పై ఇన్ని దాడులు చేస్తుందంటే ఇదే పాకిస్తాన్ కి బలం తోడవితే ఎన్ని దారుణాలు చెయ్యగలదు. అసలు విషయం ఏంటంటే కాశ్మీర్లో పహల్గాంలో హఠాత్తుగా ఉగ్రవాదులు దాడి చేశారు. నువ్వు హిందువా లేక ముస్లింవా అని తెలుసుకొని ముస్లిం అయితే వదిలేసి హిందువు అయితే కాల్చి చంపడం మొదలెట్టారు. దారుణంగా వారి బట్టలు తీసి వీడు సున్నతి చేసుకున్నాడా, అలా చేసుకోకపోతే వీడు హిందువు కదా అని కన్ఫర్మ్ చేసుకొని మరీ దాడి చేశారు. లేదు, చేసింది ఉగ్రవాదులు కాదు, ఇది బీజేపీ కుట్ర అని మరికొన్ని కుక్కలు వాగుతున్నాయి. ఆ కుక్కలకి చెప్పు దెబ్బ తీసేలా కాశ్మీర్లో దాడికి గురైన పిల్లోడు సైతం నోరెప్పి మాట్లాడాడు. మన తెలుగు వాళ్ళు కూడా దాడికి గురయ్యారు అని తెలిసేదాకా ఇదంతా బీజేపీ కుట్ర అనే కొన్ని పేడ్ ఛానల్స్ రుద్దేశాయి. కానీ ఇప్పుడు నిజం మన ముందే ఉంది. హిందువు అయితే చంపేస్తాం, ముస్లిం అయితే వదిలేస్తాం అంటున్న పాకిస్తాన్ టెర్రరిస్టులు. దీని మీద ఇతర దేశాలు సైతం స్పందిస్తూ టెర్రరిస్టులని ఏరి పారేయమని నరేంద్ర మోడీకి తెలిపారు. సౌదీకి వెళ్లాల్సిన మోదీ కూడా తక్కున ఇండియాకి వచ్చేశారు. అమిత్ షా బరిలోకి దిగి జరిగినదంతా మోడీ గారితో చర్చించారు. ఆపోజిషన్ లో కాంగ్రెస్ పార్టీ కూడా దిగి వచ్చి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అని అన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ దేశ గొడవలు వదిలేసి అంతా బీజేపీయే చేసింది, మోడీకి బుద్ధి లేదంటూ కొందరు చెబుతూ వస్తున్నారు. ఎంతసేపు హిందూ ధర్మం మీద విషం జల్లే కొన్ని కుక్కలు మాత్రం దేశం ఎటుపోయినా స్పందించటం లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి మరణిస్తే అంతా హిందువులే చేశారు, అదిగో ఆర్ఎస్ఎస్ చేసింది, అదిగో మోడీ దిగి వచ్చి మరీ చేశాడు, సిబిఎన్ చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు, దీనికి కారణం హిందువులే, ఆంధ్రప్రదేశ్ ని తగలెడతాం అని అంటూ వచ్చిన వారు ఇవాళ దేశానికి కష్టం వచ్చిందంటే కదిలి రావట్లేదు. అసలు చంపింది టెర్రరిస్టులు కాదు, ఇండియన్ ఆర్మీయే కన్ఫ్యూజ్ అయ్యి చంపి ఉంటారేమో అనే దరిద్రపు పుకార్లు కూడా కొందరు పుట్టించారు. ఇంకో బ్యాచ్ ఏమో ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది, ఇది వాళ్ళ తప్పే కదా అని అన్నారు. ఒరే బాబు, టెర్రరిస్టులు చంపుకుంటూ పోతే పాపం టెర్రరిస్టులు వారి పనేదో వారు చేసుకుంటున్నారు, నువ్వెందుకు మధ్యలో దూరావు అన్నట్టు ఉంది. అసలు గట్టిగా మాట్లాడితే ఎంతో మంది టెర్రరిస్టులు, ఎంతో మంది బంగ్లాదేశీలు మన దేశంలో ఇల్లీగల్ గా వచ్చి ఉంటున్నారు. మరో పక్కన అస్సాం ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం పాకిస్తాన్ ది తప్పులేదంటూ మాట్లాడాడు. ఆ దెబ్బకి రాష్ట్ర ముఖ్యమంత్రి బరిలోకి దిగి అతడిని అరెస్ట్ కూడా చేయించారు. మరికొందరు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ తల్లి పాలు త్రాగుతూ తల్లి గుండెకే గాయం చేశారు. అవును, వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అదే సంగతి. కాకపోతే కొందరు ముస్లిం సోదరులు బరిలోకి దిగి కాశ్మీర్లో మరణించిన వారికి న్యాయం జరగాలని కోరారు. అది మాత్రమే కాదు, ఓవైసీ గారు కూడా దీని మీద స్పందిస్తూ ఈ విషయంలో మనకి చాలా అన్యాయం జరిగింది, ఈ టెర్రరిస్ట్ అటాక్ ని నేను ఖండిస్తున్నాను అంటూ సిచ్యువేషన్ ని యాజ్ ఇట్ ఈస్ గా తప్పు పట్టించకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విషయంలో ఎక్కడ దీన్ని పొలిటికల్ గా మత గొడవలు రేపుతారా అని అందరూ భయపడ్డారు. కానీ ఆయన ఉన్నది ఉన్నట్టుగా జనాల్లోకి తీసుకొచ్చారు. ఆయనే గనక అటు ఇటు మాట్లాడుంటే ఇవాళ తెలుగు రాష్ట్రాలు కూడా కొట్టుకుపోయేవేమో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ లో చాలా మంది ఇండియాకి ఇల్లీగల్ గా వచ్చి సంపాదిస్తున్నారు. వారి వల్ల
వెస్ట్ బెంగాల్ తగలబడింది. వారే భారతదేశంలోని హిందూ ముస్లిం గొడవలకి కారణమవుతున్నారు. అదే కాక ఈ పాకిస్తాన్ కూడా ఇండియాలోని హిందూ ముస్లింలని విడగొట్టే పనిలోనే ఉంది. కానీ ముస్లిమ్స్ గనక ఇస్లాం మీద ప్రేమతో పాకిస్తాన్ కి సపోర్ట్ ఇస్తే వారు ఇది గుర్తుపెట్టుకోండి, టెర్రరిస్టులు హిందువులనే టార్గెట్ చేశారు. కానీ దేశ యుద్ధం మాత్రం హిందూ ముస్లిం కాదు, పాకిస్తాన్ ఇండియాకి. కాబట్టి రేపు యుద్ధం జరిగి పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో బాంబులు వేస్తే దానికి హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిజం జైనిజం అని డిఫరెన్స్లు ఉండవు, అందరూ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మన మత గొడవలు ఎన్ని ఉన్నా పరాయి దేశపు కుట్రలోకి దిగజారకూడదు. ఇది నేను పలానా మతానికి టార్గెట్ చేసి చెప్పట్లేదు, కానీ దేశం తర్వాతే ఏదైనా. దేశం లేకపోతే కులం మతం భాష ప్రాంతం మన పార్టీలు హీరోలు క్రికెటర్లు ఏవీ మిగలవు. కాబట్టి రిలీజియన్ ని పర్సనల్ ఆస్పెక్ట్ గా ఉంచి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వెనకే నిలబడాలి. అయితే ఇక జరగబోయేదేంటి, యుద్ధమేనా అని అంటే సౌదీ నుండి తిరిగి వచ్చిన మోడీ గారు వెంటనే టెర్రరిస్టులకి బుద్ధి చెప్తామంటూ జనాలకి హామీ ఇచ్చారు. అటు వెంబటే ఇండస్ వ్యాలీ యొక్క నీరు పాకిస్తాన్ కి వెళ్లకుండా బ్లాక్ చేశారు. కూడుకే దిక్కులేని పాకిస్తాన్ కి ఇదో పెద్ద ముప్పే అని చెప్పవచ్చు. మాకు ఇండస్ వ్యాలీ నీరు దక్కకపోతే ఆ నీటి బదులు రక్తం ప్రవహిస్తుందంటూ పాకిస్తాన్ గవర్నమెంట్ పబ్లిక్ లో హెచ్చరిస్తూ వచ్చింది. మోడీ గారు రెండవ కీలక నిర్ణయం కింద ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు తిరిగి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఏప్రిల్ 27 లోపు పాకిస్తాన్ వారు అంతా భారతదేశాన్ని విడిచిపెట్టి తీరాల్సిందేనని అమిత్ షా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశించారు. మరి దీనిపై పాకిస్తాన్ ఏమని స్పందించిందంటే, మాకు ఈ టెర్రరిస్ట్ అటాక్ కి సంబంధం లేదు, మా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. కానీ ఇన్ రియాలిటీ పహల్గమ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కేక్లు కోస్తూ పండగలు చేసుకుంటూ కనిపించారు. ఆన్లైన్ లో పాకిస్తాన్ గవర్నమెంట్ పహల్గమ్ లోని డెత్స్ ని ఎంజాయ్ చేసింది. ఇక డ్రామా ఒకటే కాకుండా యాక్షన్ లోకి కూడా దిగుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేంటంటే ఇండియాతో పాకిస్తాన్ కి ఉన్న వ్యాపార సంబంధాలు అన్ని కట్, ఇండస్ వ్యాలీ వాటర్ రాకుండా చేయడాన్ని మేము యుద్ధానికి ఆహ్వానం కింద భావిస్తున్నామని స్పందించారు. అనగా అటు పాకిస్తాన్ నుండి ఇటు భారత్ నుండి రెండు వైపులా యుద్ధం అనివార్యం అని తెలుస్తుంది. ఆల్రెడీ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ బండీపోరాలోని బజిపోరా అడవిలో దొంగచాటున దాక్కుంటున్న ఇద్దరు మిలిటెంట్స్ ని పట్టుకున్నారు. టాప్ పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ అయిన లష్కర్ ఈ తయ్యిబా అనే దానికి సంబంధించిన టెర్రరిస్ట్ కమాండర్ అల్తాఫ్ లల్లీని ఎన్కౌంటర్ చేశారు. టెర్రరిస్టులకి సంబంధించిన ఇల్లులు కూడా కుప్పకూల్చబడ్డాయి. కాబట్టి పరిస్థితులు తీవ్ర యుద్ధానికే దారి తీయబోతున్నాయని తెలుస్తోంది. నరేంద్ర మోడీ గారు ఒక్క తుమ్ము తుమ్మితే పాకిస్తాన్ కొట్టుకుపోతుంది. కానీ మన భారత్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎంతసేపు పక్కనోడు మన మీద దాడి చేయడమే తప్ప భారత్ ఎప్పుడు ఎవ్వడి మీద దాడి చెయ్యలేదు. మీరు చరిత్ర తీసి చదివితే భారతదేశం ఒక్కసారి కూడా పరదేశంపై దాడి చెయ్యలేదు. మొదటి అటాక్ పక్కనోడిదే అవుతూ ఉంటుంది. అదే అలెగ్జాండర్ లాంటి వీరులు మాత్రం ఎంతసేపు పక్కనోడిని గెలవాలనే స్వార్థంతో ఉంటారు. ఈ విషయంలో భారతదేశం చాలా గొప్పది. అందుకే ఆ చరిత్రని కంటిన్యూ చేస్తూనే పాకిస్తాన్ని ఇన్ని రోజులు నరేంద్ర మోడీ వదిలేశారు కావచ్చు. కానీ ఇకపై అటువంటి అవసరం ఉంటుందా? పాకిస్తాన్ని పూర్తిగా చీల్చి చెండాడాల్సిందేనా అనే వార్తలు వస్తున్నాయి. ఇంకా పాకిస్తాన్ని ఇవాళ కాకుండా మళ్ళీ వదిలేస్తే భారత్కి పెద్ద ముప్పు వస్తుంది. ఆల్రెడీ ఇండియాలోని కొంత చోటు పాకిస్తాన్ బంగ్లాదేశ్లు అయ్యాయి కదా. అదే ఇండియాలో వెస్ట్ బెంగాల్ మరో పాకిస్తాన్లా మారేలా అక్కడ టెర్రరిస్టులు బాగా పెరిగారు. అక్కడ ఉన్న సీఎం మమతా బెనర్జీ మాత్రం తప్పుడు ప్రచారాలు చేసి ముస్లింస్ ని రెచ్చగొట్టి హిందూస్తో కయ్యం పెట్టింది. ఇవాళ అక్కడ 500 హిందూ కుటుంబాలు పరుగులు తీస్తూ పారిపోయాయి. అదే వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ కి సంబంధించే ఎంతో మంది ఇమ్మిగ్రెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. అంటే ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ వారు వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారు. అంటే వీటన్నిటికీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. కేవలం ఓట్ల కోసం అధికారం కోసం భారతదేశాన్నే అమ్ముకుంటుంది. భారతీయుల మధ్య మత గొడవలు లేపడానికి బంగ్లాదేశ్ ఆన్లైన్ యూజర్స్ కొన్ని సంవత్సరాల కిందే బరిలోకి దిగారు. హిందువులని దారుణంగా బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా చంపారో కూడా వార్తల్లో విన్నాము. అది చూసి మనం ఇక్కడ రెచ్చిపోయి
ఇక్కడ ఉన్న వాళ్ళతో కయ్యం పెట్టుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు ఆన్లైన్ లో బంగ్లాదేశ్ వాళ్ళు హిందువులని, హిందూ దేవీ దేవతల్ని బూతులు తిడుతూ ఇండియాలో హిందూ ముస్లిమ్స్ గొడవ కింద మార్చేశారు. అందువల్లే ఆన్లైన్ లో కూడా హిందూ ముస్లిమ్స్ గొడవలు బాగా పెరిగాయి. ఇంకో పక్కన మాకు సపరేట్ దేశం కావాలంటూ ఖాళిస్తానీ బ్యాచ్ ఒకటి ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే మన భరతమాతని ముక్కలు చేయడానికి ఎన్నో దేశాలు, రాజకీయ పార్టీలు వందల సంవత్సరాల నుండి కష్టపడుతున్నాయి. కానీ భారతీయులారా, ఈ వాస్తవాన్ని గ్రహించి భారతదేశం కోసం నిలబడండి. మన దేశం ఇప్పుడే కాదు, 1000 సంవత్సరాల నుండే ఎన్నో ప్రమాదాలు దాటుకొచ్చింది. అయినా సరే ఈ దేశాన్ని ఎవ్వడు ఏమీ పీకలేకపోయాడంటే మన భరతమాత ఎంత గొప్పదో, ఇది ఎంత పుణ్యభూమో, ఎంత పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టుంటామో అర్థం చేసుకోండి. నేను ఎన్నో కాంట్రవర్సీలు మాట్లాడకుండా సున్నితంగా చెప్పడానికే చేస్తున్న ప్రయత్నమే ఈ చిన్న వీడియో. దయచేసి దీన్ని కూడా రాంగ్ గా తీసుకోకండి. అందరూ బాగుండాలి. అలా జరగాలంటే మన భారతదేశం బాగుండాలి. జై భారత్ అనలేని భారతీయుడు అసలు మనిషే అవ్వడు. మీకు భారతదేశంలోని పరిస్థితులు నచ్చకపోతే పర్లేదు, కానీ పాకిస్తాన్కి మాత్రం జై కొట్టకండి. అలా భారతదేశంలో కూడు తింటూ పాకిస్తాన్కి జై కొట్టేవాడు పరమ దరిద్రుడు. అటువంటి వాడికి దేశ బహిష్కరణ చేయాల్సిందే. ఉన్న చోటే ముక్కలు ముక్కలు కింద నరికినా తప్పులేదు. కానీ అటువంటి వారిని మన మధ్య ఉంచుతూ పెంచుతున్నామంటే సిగ్గుపడండి. దొంగ రాజకీయ నాయకుల్ని పైకి రానివ్వకండి. ఇక ఈ ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన యుద్ధ విశేషాల అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వీలైనంతగా అందిస్తూ ఉంటాం. చివరిగా భారత్ మాతాకి జై.